నాయకత్వం జై బడేటి జై బడేటి ఎన్టీఆర్ జోహార్ బడేటి బుజ్జన్న జై తెలుగుదేశం వర్ధిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం వర్ధిల్లాలి బడేటి చంటి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అన్న ఇంకొకసారి అండి సీనయ్య దండ చేతికి ఇచ్చే దండలు ఎందుకు కాదు గుడి కమిటీ వాళ్ళు రామని రా ఏదో నలుగురిని పెట్టేసి ఒకళ్ళ దండ ఒకళ్ళ ఏంటి బాగుందా? ఎలక్షన్లో మాట ఏమన్నాము అదే విధంగా జరుగుతుందా? చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అన్నీ మనం అన్నీ ఒక్కొక్కటి సరి చేసుకోవాలి, కానీ ఒక్కసారి అన్నీ అవటం అనేది జరిగేది కాదు. కాబట్టి రోడ్ల విషయంలో కొద్దిగా డ్రైన్ల విషయంలో ఇబ్బంది ఉంది, దాన్ని సరి చేస్తాం. వచ్చే సంవత్సరం నాటికి అవి వస్తాయి, అవి మాట్లాడుతున్నాం, వస్తాయి. ఇప్పుడు అంటే ఏమైందంటే చెప్తా అది ఏమైంది చెప్తా, అది మీరేనంటే చెప్పారు. ఏమైందంటే వాళ్ళు 4 సంవత్సరాల్లో భర్త చనిపోయిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అలా పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకి ముఖ్యం కాబట్టి అన్న ఉద్దేశంతో ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ముందు 1 సంవత్సరం, రేపు ఇంకో 2 నెలల్లో మొత్తం 3 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే ఇవే కొన్ని లక్షల్లో ఉంటాయి, కానీ మరి అన్నీ ఆర్థికంగా చేయాలి కాబట్టి ఇబ్బంది పడేది వాళ్ళన్న ఉద్దేశంతో అది చేస్తారు. నెక్స్ట్ కొత్త పెన్షన్లు పెట్టుకోవడం అదైతే పడుతుంది. ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి? తల్లికి 100 రూపాయలు అవి వదిలే అమ్మా, అది పడుతుంది సార్, అండర్ ప్రాసెస్లో పడుతుంది అంట, అది ఇబ్బంది లేదు అమ్మా. దేనికి కారణం చెప్పండి. అవును, అది తీయించండి మీరు, సర్టిఫికేట్ అప్లోడ్ అయింది కదా, శాంక్షన్ అవుతుంది, అవన్నీ అవుతాయి. మీరు ఏదైతే అప్లోడ్ చేయించారో మనకు ఉందో లేదనేది ఉందో దాన్ని అప్లోడ్ చేయించా, అందరూ కూడా అయిపోయింది. గ్రీవెన్స్ అయిపోయింది వస్తుంది కొద్ది లేట్. రండి మీరు అందరూ వచ్చి అలా కూర్చుని నాకు దండం పెట్టి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది, మీ లోపల పెట్టుకుంటే కుదరదు కదా. ఏమా చెప్పండి, మీ ఆయన గారికి పెన్షన్ వచ్చేది ఇదివరకు, కొత్త పెన్షన్ పెట్టుకోవాలి. అది వివరించి చెప్పాను కదా ఇప్పుడు. అది నేను ఇప్పుడు మీకు వివరించి చెప్పా. 4 సంవత్సరాల నుంచి భర్త చనిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందు పెన్షన్ ఉన్న వాళ్ళకే ముందు ఇమీడియట్గా చేస్తారు. చనిపోయా అంతకుముందు ఆయన గారికి వచ్చిందా? వస్తే వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ మీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చూస్తారు. ఒకసారి పేరు రాసిగో పేరు ఒకసారి వెరిఫై చేసి కంప్లీట్ అమ్మాయికి శాంక్షన్ అయిందో లిస్ట్లో ఉందో లేదో లేకపోతే ఇప్పుడు ఈ వాటర్ టెస్ట్ చేయించమని ఒకప్పుడు నేను చెప్పేదండి, వాటర్ టెస్ట్ చేయించి ఇక్కడ నీళ్లు 2 రోజులు అయిపోయిన తర్వాత అలా ఇచ్చేస్తే పురుగులు వచ్చేస్తాను. అది వాటర్ టెస్ట్ చేయించి వాళ్ళతో వివరం అదేలే మీకు టెస్ట్ చేసి ఏముందో లేదనేది చెప్తారు. మీరు అవి వాడుకోవటానికి వాడండి 100%. అది అందుకే వెరిఫై చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు నువ్వు టెస్ట్ చేయించాలి ఇమీడియట్ గా. ఆల్రెడీ 4 వీక్ చేస్తున్నారు. లీకేజ్ కదయ్యా, వాటర్ టెస్ట్ చేయిస్తే అందులో ఏం కలిసిందనేది తెలుస్తుంది. డ్రైనేజ్ వాటర్ కలుతుందా, అసలు వచ్చే వాటర్ ఇది ఉందా అనేది తెలుస్తుంది. నారాయణ గారికి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నానండి నేను. మీరు లీకేజీ గమనించారా? మరి ప్రజలకు చెప్పాలి కదా. ఎవరు చెప్పారు? చెప్తే ఎందుకు అడుగుతారంట, మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు పలానా కారణం చేత వస్తుందండి, రెక్టిఫై అవుద్ది అనేది వీళ్ళకి చెప్పాలి కదా మీరు. సరే ఇప్పుడు మా లీకేజీ కనుక్కున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అందాక 2 రోజులు 3 రోజులు మీరు ఆగండి, తాగద్దు కానీ మీకు ఇచ్చేస్తారు.
నువ్వు కూడా అదే కాదా అనేది వెరిఫై చేయి ఒకసారి. వీళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, నేను చెప్పేటప్పుడు నువ్వు చెప్పాలి కదా, అక్కడ లీకేజ్ అవుతుందనే సంగతి నువ్వు చెప్తేనే కదా అర్థం అవుతుంది. వీళ్ళు అడుగుతున్నప్పుడు చెప్పాలి కదండి మీరు. నువ్వు లీకేజ్ వచ్చింది అనేది ప్రజలు చెప్పినప్పుడు ఇమీడియట్ వాటర్ నువ్వు అనేది టెస్టింగ్ పాయింట్ ఉంది. వాటర్ టెస్ట్ చేస్తే ఆ లీకేజ్ వల్లే వస్తున్నాయి ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు తెలిసినప్పుడు అది రెక్టిఫై చేస్తున్నా మళ్ళీ ఇది అవ్వలేదు అనుకో, 2 రోజులు పోయిన తర్వాత పురుగులు వస్తున్నాయి. లీకేజ్ వల్లేనండి, లీకేజ్ చేసేవండి, దొరికినాయండి, ఇంకొకటి ఉంది అది కూడా చేసేస్తాం అన్నారు. అవును, ఇప్పుడు అది అన్నాళ్ళైంది లీకేజ్ ఓపెన్ చేసి ఆల్రెడీ 4 చేస్తాం సార్. మళ్ళీ ఈ రోజు ఇంకో దగ్గర ఓపెన్ చేస్తాం. అవుతుందా? మొన్న 4 దాటిలో రెక్టిఫై అవ్వలేదా? ఉందా అసలు లీకేజ్ 4 గంటల మీద? 4 గంటల మీద లైట్ గా ఉంది సార్, అవి రెక్టిఫై చేస్తాం సార్. వేరే ప్లేస్ చూస్తున్నాం సార్, ఆల్రెడీ రోడ్డు కింద నుంచి వస్తుంది సార్, తవ్విస్తున్నాం సార్. మీరు ముందు అసలు ఎక్కడ వచ్చిందో ఐడెంటిఫై చేయడానికి మీకు ఎంత టైం పడితే ఎలాగా? ఏం చేయమనుకో, మిగతా వాళ్ళందరికీ వాటర్ తగ్గిపోతుంటది. మీకు ఏదో ఎప్పుడైనా తగ్గింది అనుకుంటే వాటర్ ట్యాంక్ పంపుతాం. మీకు ఏముంది, ఏదో 4 రోజులకి 5 రోజులకి. ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ వీధి ట్యాప్ లేదు అక్కడ దగ్గరలో ఒకటి. అవసరం ఉందా? అవసరం ఉంది, 4 వేయించాను ఆల్రెడీ, ఇంకోటి ఉంది అంటే బాగుందని నెలలో చూసేస్తారు. ఏమొస్తున్నాయి మీకు పథకాలు? పథకాలన్నీ పెద్దలు ఏం రావా సార్? ఓన్లీ రేషన్ కార్డు ఒకటే ఉపయోగం అంతే. పడట్లేదే కారణం? నువ్వు ఎన్సిపిఐ లింక్ చేయించావా? ఏంటి ఏమైనా ఉందా? చేశారు. ఉన్నాడు ఈ టెక్నీషియన్ మనోడు మనకు చేసినోడు. ఇది వచ్చిందా? వచ్చిందంట. ఏదమ్మా? స్థలానికి లోన్ పెట్టుకుని ఇల్లు కట్టుకుందాం. ఇప్పుడు 2,50,000 ఇస్తారు. పెట్టుకోండి మీకు 2,50,000 ఇస్తారు. ఎక్కడైనా సరే పెట్టుకో, వేలూరులో ఎక్కడున్నా పెట్టుకో. కాయలు ఏమ్మా? ఏంటి మీకు ఏంటి నీదా? ఇది మీ కుటుంబంలో ఒకరికి వేసాను కదా, అందరు అన్నదమ్ములు బాగా తక్కువగా ఉన్నాడు అని తర్వాత వేస్తానని చెప్పాను. నేనే పిలిచి ఫోన్ చేసి రమ్మని చెప్పి పంపించా. మున్సిపాలిటీలో రాపిచ్చాం. ఇప్పుడు 5 కుటుంబాల వాళ్ళకి ఒకసారి ఏమైతే 5 కుటుంబాలు ఉన్నాయి. నేలకంఠం, పోతురాజు, అందరూ పోతురాజు అన్న కొడుకు, అందరూ తెలిసిన వాళ్ళే. ముందు అర్జెంటుగా ఎవరో ఒక ఇబ్బంది పడుతున్నాడు, వాడు తినడానికి కూడా తినలేదంటే వాడికి ఫస్ట్ వేసాం. మీకే వేసాం. ఆ రోజు చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు మీకేం వస్తున్నాయి? మీకు మాకు గ్యాస్ డబ్బులు పడలేదు. ఎందుకు పడలా? ఏం తెలియదండి. మరి లింక్ చేయించాలి గైజా. నువ్వు చేయించలేదు, ఇది ఎన్సిపి లింక్ అయ్యిందా? పడలేదంటే లింక్ అన్ని క్లియరెన్స్ అయ్యి ఉన్నాయా లేదా? ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా? గ్యాస్ డబ్బులు ఉందా? గ్యాస్ పడలేదు. ఫస్ట్ కూడా పడినప్పుడు మరి మీరు పైకి ఇచ్చేయాలి కదా. మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. అన్ని అర్హత ఉన్నప్పుడు ఎందుకు పడట్లేదు అనేది వీళ్ళకి రేజ్ చేయాలి. అవును, మీకు ఇవ్వలేదు. మనం చెప్తాం కదా, ఇది మీరు అర్హత ఉందనుకో, మీరు ఇచ్చేది అన్ని అర్హతలు ఉన్నాయి, వీళ్ళకి పడట్లేదు అనేది వాడికి చెప్పాలన్నా మేము మా దగ్గర నుంచి ఇవ్వాలని మీరు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. ఉండి పడిన వాళ్ళు లిస్ట్ మీ దగ్గర ఏముందో మీరు లిస్ట్ ఇవ్వండి, ప్రతి ఇచ్చేవాళ్ళం. ఏది అన్ని అర్హతలు ఉన్నాయి, వీళ్ళకి గ్యాస్ పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో మీరు అది మాకు ఇస్తే మేము డిఎస్ఓ మేము రేజ్ చేస్తాను. లేకపోతే వాళ్ళని అడిగితే అన్ని అర్హతలు ఉన్నాయి, ఇప్పుడు రేపు పొద్దున్న అసెంబ్లీలో అడుగుతాను, సచివాలయంలో ఆప్షన్ ఇవ్వలేదు, అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడట్లేదు అంటే అడిగితే దానికి చెప్తారు కదా సమాధానం. వాళ్ళ అర్హత ఉన్నప్పుడు ఎందుకు పడట్లేదు అనేది ఇవ్వాలి కదా. ఇది ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ 100% వస్తుంది. అందుకని నేను అనేది మీరు చెప్తే మీ దగ్గర లేనప్పుడు ఆప్షన్ ఎలాగా వస్తుంది అనేది నేను కనుక్కొని మీకు చెప్తాను. మీరు మీ దగ్గర లేదు కదా అని వస్తుంది పడద్దానంటే ఎన్నాళ్ళని తిరుగుతారు. 10 సార్లు తిరిగినా సచివాలయం కావలేదని చెప్తారు రేపు వచ్చినప్పుడు. మీరు అది నాకు ఇచ్చేయండి, నేను కనుక్కుంటాను. అది ఓకే అమ్మ, వేస్తాను. వచ్చినప్పుడల్లా మీ కుటుంబంలో 3 వేస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అది మీరు అడగన మాట్లాడుతున్నాం. ఇది కూడా లింకప్, ఇది అర్హత దీంట్లో అది అందా అర్హతలు నీ దగ్గర ఎక్కువ ఉండుంటాయి. అయితే ఉందా? ఇది కూడా అర్హత లిస్టేనా? మరి అది అందుకని నేను మీకు రెక్టిఫై చేస్తా. నేను రావటం వల్ల మాకు కూడా తెలిసింది ఎందుకు పడట్లేదని. వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు, డిఎస్ఓ ఆఫీస్లో ఉందంటున్నారు. దాంట్లో నేను మాట్లాడతాను, ఇవాళే మాట్లాడతాను తప్పనిసరిగా.
నీకు ఫోన్ నెంబర్ తీసుకో. సదరం కూడా మనం బుక్ చేసాం. సదరం తీసుకో. ఆఫీస్ నుంచి కమలెద్దు రాసుకో, ట్రై సైకిల్కి రాసుకో. రాజు దేనికి సదరం చూద్దాం, మార్చుదాం మాడేరు, అది కూడా రాసుకో. రోజున ఆఫీస్కి వచ్చి పట్టుకెళ్తూ అది చూస్తాను, రాజు వాళ్ళది ఇక్కడ మారుతాను కుదురుద్దామో అడుగుతాను, లేకపోతే అది వదిలేస్తే ఏమవుద్ది అనేది. రాజు వాళ్ళు వచ్చిందంటే ఆప్షన్, దాన్ని ఏం చేయాలనేది కూడా ఒకసారి అడుగుతాను. రాసుకో, ఫోన్ నెంబర్ రాసుకో. వాళ్ళకి పడకపోయినా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా ఒక్కొక్కటిగా రెక్టిఫై అవుతాయి. ఇంత వ్యవస్థలో మరి తప్పదు కదా. సరే, ఇక్కడ కూడా చూపిద్దాం అయితే. రాసుకో, ఇక్కడ ఎవరికైనా చూపిద్దాం, స్పెషలిస్ట్కి కూడా. మందులు వాడే కరెక్టా కాదా అని అన్ని సంవత్సరాలు పడాల్సి అని చెప్పి వయసు రాసుకో, ముందు ఏజ్ కూడా రాసుకో. అతను చిన్న ఏజ్లో కాబట్టి నేను చూస్తాను, ఇక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు నీకు చూపించడం ఏదో చేస్తాను. ఏంటి మీకు ఏమొస్తున్నాయి అన్ని? గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? రేషన్ తీసుకుంటున్నారా? మీకేం పిల్లలు ఎవరైనా ఉన్నారా? పడ్డాదా తల్లికి వందనం? అదే అది ఫీజు రియంబర్స్మెంట్, అది మామూలు చిన్న ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, హ్యాపీనా? ప్రజలు బాగున్నారు అనేది మీరు నమ్ముతున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా ఏం చెప్పండి, మీకు పెన్షన్ వస్తుందా? రేషన్ కార్డు ఏంటండి అని నన్ను అడుగుతాం కాదు, మీకు వచ్చే దాంట్లో మీరు సంతృప్తి చెందుతున్నారా? కొత్త ఇవ్వటం అంటే మీకు కొత్త కావాలి ఉన్నదంకా లేదుగా? పాతదే ఉంది, వస్తుంది. మొన్న పంచదార కూడా ఇచ్చారా? తీసుకున్నారా? మీ డబ్బు కట్టామండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇళ్ళకి. అవును, మీకు దేంట్లో ఉందో చూసుకున్నారా? ఏం చెప్పట్లేదండి. ఎవరు చెప్పట్లా? ఎక్కడ తిరిగారు మీరు? మీ ఆఫీస్కి వచ్చాము. మీకు చెప్పుంటారు, ఎందుకు చెప్పండి? మా ఆఫీస్ ఏప్రిల్ లోపు ఏదో ఒకటి చెప్తా అన్నారు. అవును, వచ్చాము. ఏం చెప్పలేదు. మీకు దాని మీద నెంబర్ వేసి ఉంటారు, పట్టండి. పట్టా తీసుకున్నారు. మరి అందుకని మీరు ఎక్కడైతే మీకు పట్టా వచ్చిందో అక్కడ కట్టించి ఇచ్చేస్తారు 2,30,000. మాకు అదే పట్టా వద్దని తిరిగి ఇచ్చేసినా మీకు ఇచ్చేయడానికి లేదు, ఇది వరకట్లో దౌర్జన్యంలో లేదు. అది ఆ స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీకు 2,30,000 మీకు శాంక్షన్ అయింది. మీకు ఎక్కడైతే పట్టా వచ్చిందో అక్కడ కట్టించుకోండి. మీరేమన్నా 25,000 కట్టినా 50,000 కట్టినా మీ అకౌంట్లో పడిపోతాయి. మీ డబ్బు ఉపయోగించరు, గవర్నమెంట్ డబ్బుతోనే కడతారు. మీరు వచ్చిన దగ్గర మీరు అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మీరు చేయవలసిన పని ఈజీ ప్రాసెస్ అయిపోద్ది. ఎవరైతే టిట్కో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ నెంబర్లు తీసుకుంటే వాళ్ళకి అలాట్మెంట్ అయిందో లేదో, మిగతా వాళ్ళకి అయిన వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు వాళ్ళందరికీ పెట్టి మీకు అలాట్మెంట్ అయిన దగ్గర కట్టించుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి కార్డు ఇచ్చేస్తే మిగతాది మీరు ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అసలు ఇంటి గురించి అనేది అడగరు అవ్వడం ఎప్పుడు కూడా. మళ్ళీ నెక్స్ట్ టైం అది ఇదంతా వస్తాం మాకు. అది కొంచెం అసలు చాలా ఇదిగా దోమలు అవన్నీ వస్తాయి. మిగతా చెప్తాను, దాని సంగతి నేను చెప్తాను. ఇంకా అంత బాగానే ఉందా? రోడ్లు డ్రైన్లు అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం. ముందు లక్షల మంది తిరిగే రోడ్లు వేసాం. మళ్ళీ వచ్చే వర్షాకాలం నాటికి ఏ ఇంటర్నల్గా ఇబ్బందులు ఉన్నాయో ప్రతి డివిజన్లో కూడా ఒక్కొక్కటిగా చేసుకొస్తాం. ఎందుకంటే అసలు ఒక్క రోడ్డు కూడా లేకపోవడం వల్ల పూర్తిగా ఇదైపోయింది. పెద్ద రోడ్లు పాడైపోయినాయి, చిన్న రోడ్లు పాడైపోయినాయి. అసలు డ్రైన్లు లేవు. అన్ని రెండు కూడా డ్రైన్ల విషయంలో రోడ్ల విషయంలో మా జాగ్రత్త మేము తీసుకుంటాం. మీరేమి ఇది అవసరం. వాటర్కి సంబంధించి కూడా 312 కోట్లు శాంక్షన్ అయింది. మంచినీళ్ళు వాటర్ అందరికీ కూడా వస్తాయి. కూర్చోండి అమ్మా, వద్దు మీరు. ఏమన్నా స్టాండ్ ఏమన్నా కర్ర బదులు నువ్వు చెప్తావా ఎప్పుడు నేను చచ్చిపోయాక ఇక అదే ఆ స్టిక్ రాసుకో. నాకు మొన్న అన్నావు నువ్వు అక్కడ ఉండు, నేను పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పినట్టు. ఏమ్మా ఏది ఫ్రీ మీకు నడుచుకోవటానికి? ఐరన్ ఇదేమన్నా స్టాండ్ కర్రలు లేకోకుండా, లేకపోతే సింగిల్ దేవనా? ఇదిగో కాళ్ళకి చెప్పులు కూడా వెళ్ళిపోమంటున్నారు. ఎవరు? కాళ్ళకి చెప్పులు కూడా లేవు, వెళ్ళిపో అంటున్నారు. ఏమో అన్నం పెట్టు. పెన్షన్ రాయిస్తాను మీరు. ఎప్పుడు? నేను రాయిస్తాను, నిన్ను పంపించాను. ఉంటావు, నువ్వు ఉంటావు. మన బియ్యం ఇచ్చావు, తిన్నాను, వచ్చింది. మళ్ళీ వచ్చా, మోడీ వస్తున్నాడని లేవు, నువ్వు లేవు. మళ్ళీ వచ్చా, మళ్ళీ లేవు. నేను బియ్యం 25 కేజీలు బియ్యం స్టాండ్. నేను చెప్పేది నాకు నేను అన్నాళ్ళ బతకను, నేను అన్నాళ్ళు బతుకుతానో చెప్పు. నా మొగుడు లేడు, పిల్లలు లేడు. ఆమె
చివర్లు పెట్టి పెట్టద్దు ఒక ముద్ద. చెప్పకూడదు, వాళ్ళ కంప్లైంట్ చెప్పకూడదు. చెవాట్లు చెప్పినా నీకు అన్నం పెడుతుంది కదా, ఓపిక ఉండాలి కదా వాళ్ళకు కూడా. నువ్వేదో ఇసుకిస్తుంటుంటావు, మరి ఇసుకిచ్చకూడదు, మరి ఇసుకిచ్చకూడదు. మరి అదేంటి నాకు వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ప్యాస్ అయిపోతున్నావు అంటున్నారు. అమ్మా నాకు చూడండి, ఏమన్నా మంచం ఉంటే బయట వేసి కొద్దిగా ఓపిక. ఇప్పుడు నేను చెప్తాను అలాగా, కంగారు పడక నువ్వు. ఇప్పుడు రేపొద్దున్న అందరికీ అదే పరిస్థితి రావచ్చు. మనం ఒకళ్ళు చూస్తే తప్పు అది. మనం ఒకళ్ళు చూస్తే రేపొద్దున్న మనకు ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది. మనకు కూడా మానవత్వంతో ఉండాలి. 100% బియ్యం పంపుతా, ఎంఐకి స్టిక్ పంపుతా. రేపు వచ్చినప్పుడు పెన్షన్ రాయిస్తా, మీరు కంగారు పడక, పెన్షన్ రాయిస్తా. రేషన్ తీసుకుంటున్నారా? పిల్లలు మనవలు ఎవరున్నారు? తల్లికి వందనం పడిందా? అన్ని పడినాయి. మరి ఆనందంగా చెప్పాలిగా. నువ్వు వచ్చేసరికి చప్పట్లు కొట్టి నువ్వే చెప్పకపోతే ఎలాగా? మీ డ్రైన్ల మీద ఇలా కట్టేశారు, కాలువలు ఏమో అందరూ వెళ్తలేదు అంటున్నారు. చక్కగా అందరూ కింద మెట్లు కట్టుకున్నారు. మరి కాలువలు తీసేస్తే అన్ని తీసేస్తాం. మరి మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది. పైనుంచి నీళ్లు కిందకి వెళ్ళాలి. ఏదన్నా ఇప్పుడు ప్రతి వాళ్ళు మా రోడ్డు కావాలి, మా ఇంటి ముందు బాగుండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కానీ దానికి వెళ్ళే మార్గాలు కూడా మీరు చేయాలి కదా. మళ్ళీ మీరే నీళ్ళు వచ్చేస్తే ఏమంటారు? నీళ్ళు అండి, బురద అండి, ఎవరు రావట్లేదండి అంటారు. ఇప్పుడు మీరు వేసేస్తారు ప్లాస్టిక్ గిస్టిక్, దీని కిందకు వచ్చి ఆగిపోద్ది. ఎవడో ఇప్పుడు మీరేమో ఇలా కట్టుకున్నారు, అవతలడమో ఆ డబ్బాను తుక్కో దాంట్లో వేసేస్తారు. మీ దగ్గర మీ శుభ్రంగా మీరు క్లీన్ చేయండి. మరి దానికి కిందది కాబట్టి కర్రతోనో గిరతోనో 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఖాయం చేశారు కదా. అవును, అటే బొక్క ఈ రోడ్డుకి వెళ్తుంది, ఈ రోడ్డుకి కూడా అటే వెళ్ళి అటు పుడిగిపోద్ది, రోజుకోసారి పుడిపోద్ది చెత్త అటు వేయడం వల్ల. చెత్త ఈ రోడ్డుకి ఇలా ఉంది కాదు, ఈ గోడ అంత ఉంది కదా, ఎక్కడికో ఉంటది డ్రైనేజీ. చూసావు? అవునయ్యా, కొద్దిగా పైపు గొట్టం పెట్టించేస్తే లాంగ్ వెళ్తుంది కదా, ఇక్కడ పోతుంది కదా. ఇప్పుడు దీనికి ఏ సైజు ఉందో ప్రతి దానికి కూడా ఆ పైప్ లైన్ పెడితే 5 అడుగులు పైప్ లైన్ పెడితే అది అటే పక్క పోడదు, వచ్చినట్టు వెళ్ళిపోద్ది. దీంట్లోంచి కర్ర పొడితే అయిపోయింది. అదే దీనికి అదే చెప్తున్నాను సొల్యూషన్. ఇది ఈ రోడ్డుకి ఇక్కడ ఇలా ఉంది, ప్రతి రోడ్డుకి కూడా ఈ గోడకు ఉండదు, గట్టుకి ఈ గట్టుకి ఈ ఇంటికి మధ్యలో ఉంటది. మనిషి తీయడానికి కూడా ఉండదు డ్రైనేజ్. అవును, దాని బొక్కలు పెట్టించండి, లేకపోతే దానికి మీకు ఆ రోడ్ లో చూపిస్తాను. వరద వస్తుంది, మళ్ళీ అవునయ్యా, నీరు 100% వరద వచ్చినప్పుడు అది ఉన్నా లేకపోయినా బొక్కల్లో నుంచి వస్తాయి. ఈ గోడ ఉండదు ఈసారి పడిపోయేది. మరి నేను ఉన్నా లేకపోయినా వస్తాయి ఈ చిన్న చిన్న. పెద్ద పెద్ద. అవును, అంత వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి మామూలుగా నీళ్ళు వెళ్తానికి మార్గం ఉండాలి కదా. ఇన్నాళ్ళు ఇప్పుడు సంవత్సరంలో వరద ఒకసారి వస్తుంది, సంవత్సరం పొడుగుతా వీళ్ళు బాధపడతారు. నువ్వు చెప్పిన సొల్యూషన్ అన్ని డ్రైన్లు తీసుకొచ్చి కలపడం అనేది ఎక్కడ కలిపినా నువ్వు ఈ డ్రైన్లు ఆ పక్క డ్రైన్లు అన్ని ఒక దగ్గర కలపాలంటే జరిగే పనే కాదు అది. అది ఆ ప్రాసెస్ అవదో. ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు అన్ని హైట్లు చేయాలి, ఇవన్నీ డ్రైనేజీలు హైట్లు చేయాలి. హైట్లు చేసి మళ్ళీ అన్నిట్లు దాన్ని కట్టాలి, అక్కడ నుంచి వాటం పెట్టాలి, ఇవన్నీ అన్నిట్లోంచి తవ్వాలి. ఇవన్నీ ఎక్కడ కుదురుతుంది? అదన్నీ మీకు డ్రైనేజ్ అందరూ ఇలా కట్టారు అంటే మీరు పర్ల పైకే కట్టారు, అందరూ దానికి అర్థం వెళ్ళేటట్టుగా కట్టేశారు. అవును, ఇప్పుడు ఆ చివర మూసిపోయింది, అది చెప్పాను, అది ఎలా క్లియర్ చేయాలో చెప్పాను. మీకు నీళ్ళన్నీ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది కదా. అది అక్కడ మూసుకోకుండా ఉంటే మీకు వెళ్ళిపోతుంది. రోడ్డు బాగానే ఉంది కదా. కొంచెం వర్షం పడినా కాదమ్మా, రోడ్డు ఇంతకంటే దరిద్రంగా ఉన్నాయి. శుభ్రంగా ఉంది, మీరు మంచిగా ఉన్నదాన్ని ఇలా చేసి వెళ్ళారు సార్. అది మేము అనేది ఓకే. తర్వాత కొంచెం పాడైన తర్వాత చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు కారు వచ్చినా కూడా హ్యాపీగా వచ్చేసే పరిస్థితిలో ఉంది. అంటే ఇవ్వలేదనంటే ఇవ్వడానికి చేశారు, కానీ మీరు డబ్బులు పెట్టాలి. ఎవరో డబ్బులు పెట్టే పరిస్థితి లేదని మేము కూడా అడగట్లా. అంటే ఎవరో ఒకరు పెడతారు, 7,000 ఇంటికి కడితే దీనికి కనెక్షన్ ఇస్తారు. అంటే మీది 7,000 ఇస్తారు, మీది కనెక్షన్ పెడతాయి కదా. అందరూ ఇచ్చేస్తే పార్టిసిపేషన్ అక్కడ దాకా వెళ్తుంది. దానికి మేమే పడాయించేటట్టుగా పెడుతున్నాం, మీకు ఇబ్బంది లేకోకుండా. ఇప్పుడు నువ్వేదో మళ్ళీ కలపాలంటున్నావు, ఇది ఆల్రెడీ కలిపింది ఉంది. అవును, కలుపుతారు. ఎలాగా? అవును, ఉన్నట్లుగా కలిపేస్తే వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. వాళ్ళ దగ్గర అమ్మా కాకపోతే వాళ్ళు ఇవ్వాలి. కలిపినవి అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ఇప్పుడు కలిపిన దేనికి అక్కడ దాకా కలిపారు కదా. అన్ని సందులు కూడా దానికి తీసుకెళ్తాను. అన్ని మామూలుగా రేషన్ తీసుకుంటున్నారు, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా?
మన పంచదార కూడా ఇచ్చారా? నీకు షుగర్ ఉందా? పంచదార తీసుకున్నావా? తీసుకున్నావా? పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి అమ్మాయి. ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కూలి పని చేసుకుంటారు. ఇద్దరు. వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ కార్డు వేరా సెపరేటా? వాళ్ళు పెద్దాపురం పిల్లది, ఈ ఊరి అక్కడ నుంచి పిల్లోడు ఇక్కడ. అవును, పెద్దాపురం నుంచి ఇక్కడే ఉంటున్నారు. అక్కడ ఉంటున్నారా? పెద్దాపురం పంపించావు మరి నిన్ను? అత్తగారింటికి వెళ్ళిపోయాడా పాప? పిల్లడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లలు ముగ్గురు. చదువుకుంటున్నారా? పిల్లలు ఆడపిల్లలు? ఇద్దరు పెళ్లిళ్ళు అయ్యి ఇంకొక పిల్ల రాలేదు. ఫ్లాట్ చూపించలేదు. 50,000 అక్కడ గవర్నమెంట్ దగ్గర ఉండి 50,000 నీకు వచ్చేస్తాయి. లేదు నీకు టిడ్కోలోనే అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు కూడా అది డిసెంబర్ నాటికి అప్ చెప్తారు. లేదు మీకు ఎక్కడైనా పానింగ్లోనో కొమరవాళ్ళలోనో దీంట్లోనో మీటింగ్ పెట్టి చెప్పమని చెప్తున్నా. అందులో ఉంటే 2,30,000 ఇస్తారు. 30,000 2,30,000 మీరు కట్టుకున్నా వాళ్ళైనా కట్టించి ఇచ్చేస్తారు. మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. మీరు బాగున్నట్లు లెక్క. ఎమ్మెల్యే వస్తుంటే ఏదో వస్తున్నారు వెళ్తున్నారు. వద్దాం చాలమ్మా. నేను అన్నాక వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇస్తే చాలు. నాకు వచ్చినప్పుడు తలుపులు ఎత్తేనే ఇబ్బంది పడతాను. అంతేనా? అలాగే మీ అందరి దయ వల్లే మేము ఇలాగ ఉన్నామంటే. ఇల్లు లేదా మీకు? స్థలం రాలేదా? కట్టిస్తాను ఇప్పుడు. మీకు చెప్తాను ఇప్పుడు అన్నీ కూడా. మీ ఆర్పీలకి చెప్తాను అమ్మ ఇల్లు కట్టలేదంట. ఒకసారి ఆధార్ కార్డు కట్టించి చెప్పేస్తారు. చూసి చెప్పారు. ఇగో మా వాడు వస్తున్నాడు చూడండి. కట్టలోపు వచ్చేస్తుంది. నీకు లాటరీ అయ్యా నీకు. నువ్వేం తిరగని అవసరం లేక. మన వాళ్ళకి తల్లికి వందనం పడిందా? లేరా? మన వాళ్ళు లేరా? చదువుకునే వాళ్ళు పిల్లలు లేరా? మరి ఎవరు చూస్తారు నిన్ను? ఏం చూడట్లా? ఏ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఎంత వస్తుంది జీతం? 10,000. సరే నీ పెన్షన్ వస్తుంది కనుక 10,000తో మరి నిన్ను చూడకపోయినా అంటే కాదు. వెనకాతల వాళ్ళు కాదు. మొన్న ఏం చేశారంటే 1 సంవత్సరం లోపు చనిపోయిన భర్త అందరికి ఇచ్చారు. అలా కాదు. మరి ఇది 3 సంవత్సరాలు అయింది కాబట్టి అన్ని కూడా 2020 నుంచి ఎవరైతే భర్త చనిపోయే పెన్షన్ వస్తుందో అందరికీ శాంక్షన్ చేశారు. మీకు వస్తుంది 1-2 నెలల్లో శాంక్షన్ లిస్ట్ వస్తుంది. మీరంతా మా దత్తత కుటుంబం. 1/1 చేస్తా. నేనే పిలిచామన్నా అందరినీ లేని దాంట్లో ఒకటి వేసా. ఇక మనోడు ఇంకొకటి మిగిలిపోయాడండి పెళ్లికి. నా పెళ్లి చూపులకి నేనన్నా నేను వస్తాను పెళ్లికి, ఉద్యోగం పడద్దే, పెళ్లికి నేను చెప్తాను, హామీ ఇస్తానని చెప్పా. ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పండి. మీ పెళ్లి చేయని ముందు తర్వాత చేస్తాను. నెక్స్ట్ ట్రిప్లో వేస్తాను. అందరికీ ఒకసారి నేను వెళ్ళాను కదా. అది నేను కొంచెం మరి మా మనవడికి కూడా ఏమన్నా చూడండి. పాపకు ఆరోగ్యం తక్కువ అండి. కొంచెం తలకి ఇది గురించి వచ్చాం కదండి. ఏదన్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంది. ఏదైనా చిన్నది ఏదైనా గవర్నమెంట్. సరే పోతురాజు గుర్తుకు 15 రోజులు వచ్చి మీ ఇంట్లో ఉంటే అందరు మీకు ఒకడు అందరు పనులు చేస్తారు. ఎమ్మెల్యేకి పోతురాజు గారు మీ దగ్గర కూర్చోవాలి. అప్పుడు మేము గుర్తుంటాం. మా ఇంట్లో కూర్చుంటే మాకే గుర్తుంటాం. గుర్తున్న ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. గ్రీవెన్స్ ఇక్కడ మీ దగ్గర కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరి గురించి కూర్చున్నారని. నేను ఇక్కడికి వస్తే అందరూ తెలుస్తుంది కదా ఇల్లు ఎవరనేది. అంతేనా? నా దగ్గరకు వస్తే మీరు ఎవరో అందరూ అడగాలి. నేను ఇక్కడికి వచ్చాను అనుకో మీ అందరూ మిమ్మల్ని తీసుకొస్తారు. అప్పుడు నా దగ్గర ఉంటున్నారు కదా అని. 2,50,000 ఇప్పుడు పెట్టుకున్నారా? వచ్చేస్తుంది. ఒకటి వేసుకొస్తున్నాం. పెద్ద రోడ్లన్నీ వేసాం. చిన్న చవటం అంటే వాళ్ళు అప్పుడు పనికిరాని దానికి తవ్వేశారు. దాని ఉపయోగం లేదు. ఇది పాడైపోయింది. అది నేను పడిందమ్మా. ఓకే సగం సబ్జెక్టే నీ దగ్గర ఉంది. నువ్వు వెళ్ళినా అవి చేసుకోవచ్చు అన్న. మా పన్నమ్మ ఇది వేసేసుకుంటుంది. అన్నీ వేసేసుకుంటుంది. అసలు ఏమి లేదు. సగం నుంచే వేసేసుకున్నారు కదా. మరి రేక్ కాదు స్లాబ్ కూడా వేసేసుకోవచ్చు. డబ్బులు వస్తే కాదు వాళ్ళ దగ్గర ఉన్నా వేసుకోవడానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు వాళ్ళు. అది నేను అనేది. ఏం వస్తున్నాయి
పథకాలు వస్తున్నాయి సార్. అన్ని తర్వాత రోడ్డు కొద్దిగా బాగా కంప్లైంట్ ఉంది సార్. ఏంటి కంప్లైంట్? బాగా రోడ్ల కింద అవి హెల్దీ సార్. లైన్లో పెట్టారు, వేస్తారు. వర్షాకాలం ఈ వర్షాకాలం ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 5 సంవత్సరం వర్షాకాలం ఇబ్బంది పడ్డారు, 1 సంవత్సరం వర్షాకాలం ఇబ్బంది పడండి, మళ్ళీ వర్షాకాలంకి ఇబ్బంది లేదు అంతేనా? అలాగే అలాగే. కానీ పట్ట వచ్చింది అంటున్నారు. పట్ట ఏమో సచివాలయంలో ఉందండి. 20,000 కట్టి పట్ట తీసుకెళ్ళమంటున్నారు. అది దేనికో మరి మాకు తెలియదు. ఎవరన్నారు? పట్టా నీకు చెప్పారు, ఇచ్చేసేస్తున్నాను. లేదండి, ఇవ్వలేదండి. సచివాలయంలో ఎవరు పట్టా దగ్గరే ఉందండి. ఆఫీస్లో లేదండి, మీ దగ్గరే ఉందన్నారు. అదే సార్ 1 time OTS 20,000 పే చేసిన తర్వాత అప్పుడు ఆవిడ పట్టా ఇవ్వాలి. అవును, 20,000 పే చేయడానికి 20,000 స్కీమ్ లేదుగా ఇప్పుడు? లేదు. మీ పట్టా మీ దగ్గరే ఉందా? మరి అవును, మీరు కట్టించుకున్న వాళ్ళు అందరికీ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు, మీరు గవర్నమెంట్కి కట్టేశారంటున్నారు. వచ్చిన వాళ్ళకేమో మీరు ఇవ్వలేదు. మీకేమైనా పెండింగ్ చూపిస్తుందా ఇవి కట్టకపోతే? అవును, కట్టపోతారు. ఎందుకంటే ఇచ్చేయమని చెప్పాను కదా. ఎందుకన్నా తీసుకున్నారు అంటున్నారు. వీళ్ళకి కట్టిన వాళ్ళకి, ఆ సందులో వాళ్ళకి వీళ్ళకి పట్టాలి ఇవ్వాల. వీళ్ళ అమౌంట్ పైకి వెళ్ళిపోయింది. మరి వీళ్ళు రిటర్న్ తెప్పించడానికి కూడా వీళ్ళు చూడట్లా. ఇప్పుడు వీళ్ళకి రావాల్సి వచ్చిన డబ్బుల గురించి వీళ్ళు పెడుతున్నారు, మరి వాళ్ళకి ఇప్పించాల్సిన డబ్బుల గురించి కూడా చూడాలి కదా. మీరు అసలు సచివాలయం వాళ్ళు మీరు ఇలా చేయటం వల్లే మొత్తం ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. 35,000 అలాగే కట్టించారు బలవంతంగా ఆర్పీలు అందరితో. 1 side సెటిల్మెంట్ అని 20 గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని ప్రజలతో కట్టించి పడిపోయి చేశారండి. వాళ్ళు చేయవలసిన పని ఏముంది? చేయవలసిన పని ఏం లేదు కదా. వాళ్ళు అసలు ఎందుకు చేయాలి? వాళ్ళు కట్టిన అన్నారు అనుకోండి, వదిలేసేయడమే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పట్టా ఇస్తారు. దగ్గరికి పిలిపించారండి కట్టమని. నాకు పాపకు పెళ్లి చేస్తాను, నాకు ఇబ్బందిగా ఉంది, నేను కట్టే పరిస్థితిలో లేను, నేను ఇప్పుడు కట్టలేనని చెప్పానండి. ఇప్పుడు మీరు అనవసరంగా చేసి మీరు పాడయ్యారు, ప్రజలను పాడు చేశారు. మీరు అనేది 20,000 రూపాయలు వాళ్ళకి ఇష్టమైతే కడతారు, వాళ్ళ దగ్గర ఉంటే కడతారు, లేకపోతే లేదు. దానివల్ల ఏం లైబిలిటీ వాళ్ళకి అడిషనల్గా వచ్చేసేది ఏం లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా వాళ్ళ పట్టాది వాళ్ళకి కరెంట్ బిల్లు ఉండి వాళ్ళు పన్ను కడుతున్నప్పుడు వాడు 1000 ఉన్నా కూడా ఆయన ఎవరు ఏం చేసేది ఏం లేదు. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అడిషనల్గా ఏమవుతుంది? అవతలాడు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నిజంగా వీళ్ళు అమ్మేసేటప్పుడు వీళ్ళకేదో ఆ బొమ్మ జగన్ బొమ్మ వేయడం కోసం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించేస్తే ఉపయోగం ఏంటి? మీరు ఓకే వీళ్ళు 20,000 రూపాయలు కట్టలేదని పట్టా ఉన్నారు. మరి 20,000 రూపాయలు కట్టిన వాళ్ళు అక్కడ 6 ఉన్నారు. మరి 620,000 1,20,000. మరి దానికి ఇప్పించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీ డబ్బులు కాబట్టి మీరు ఈ అమ్మాయి పట్టా ఆపలేరు. ఆ 20,000 1,20,000కి మీరు ఏం చేస్తారు? మరి మీరు అందరూ వేసుకుని ఇచ్చేసేయండి. మీరు ఇప్పుడు వరకు చెప్పలే. మీరు సచివాలయ సిబ్బంది అయ్యండి, ఇది ఇలాగ ఉందండి, మేము కట్టి మేము ఇబ్బంది పడింది ఉంది, అలాగే వాళ్ళందరికీ కట్టామనేది మీరు చెబితే అసలు దీనికి రెమెడీ అంటే అనేది మేము ఆలోచన చేస్తాం కదా. సంవత్సరం అయిపోతుంది, మీరు ఏదో మమ్మ అనిపించేస్తే కదా బాధ్యత మీకు కూడా ఉంది కదా. మీరు ఇరుక్కుని ఉన్నారు, దీంట్లో ప్రజలు ఇరుక్కుని ఉన్నారు, దీన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీరు చెప్తే కదా నేను అడుగుతాను దీని సమస్య ఏంటి అనేది. మీరు ఎన్ని ఉన్నాయి కూడా ఇవ్వండి. అయితే మీ దగ్గర మీరు కట్టి ఎన్ని ఉన్నాయి, ఇలా మీ దగ్గర ఏమున్నాయి అనేది ఇవ్వండి. అది దాన్ని ఇస్తే దాన్ని ఇచ్చేస్తాను. మీ సచివాలయం కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది? 200-300 వస్తుంది సార్ మాకు ఎప్పుడు. మరి ఇంకే వేరే వాళ్ళది కలిసిపోయి చేయించారా? ఆధార్ సెట్టింగ్ చేసి అప్లోడ్ చేశారా? రెక్టిఫై అయిపోద్ది. లోన్ పెట్టుకున్నాం. 2 లక్షలు అయిపోయింది. అదే ఉంది, 2,50,000 వస్తుంది. అదే ఒకసారి 2,50,000 రాదు. నేను అంటే మీరు బాధపడకపోతే ఒకటి చెప్తా, ఎవరికాళ్ళు వాళ్ళ ఇంటి ముందు రోడ్డే కావాలంటే అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. చెప్పేదేనంటే మీరందరూ నడవడానికి ఇబ్బంది లేదు, కొంతమంది ఏదో పడిపోతున్నారని. ఎంతకంటే అధ్వానంగా అంటే నాతో ఒక్కరోజు కారులో తిరిగితే నీకు చూపిస్తా. అన్ని రోడ్లు వేస్తాం, వచ్చే సంవత్సరానికి అన్నీ వేస్తాం. దుర్మార్గుడు మొత్తం నాశనం చేశాడు. మీ వార్డులో 40 రోడ్లు పోయి ఉంటాయి మినిమం. మొత్తం ఏదో లైన్లు కలిపేస్తామని చెప్పి ఈ అండర్ గ్రౌండ్ లైన్లు కలిపింది లేదు, ఏమి లేదు, మొత్తం తవ్వేశారు. ఏంటి శుభ్రంగా ఉన్న రోడ్డుని తవ్వేశాడు. లేకపోతే అసలు మీరు ఈ రోడ్డు గురించి కూడా అడగరు. అలాగే రెండోది, ఇప్పుడు మేము రోడ్లు వేసేటప్పుడు ఇవన్నీ తీసేస్తాం, ప్రతి ఒక్కరు కట్టుకున్నారు. అన్నీ తీయవలసిందే. మళ్ళీ మీరు మరి ఏం చేస్తారంటే మీరు ఎలాగో రోడ్డు ఉంది కదా అని ఎవరి కాళ్ళు ఇంటి ముందు కట్టే. ఇప్పుడు ఈ డ్రైన్లో నీళ్లు పారాలి అని అంటే ప్లాస్టిక్ పడకూడదు, ఇది పడకూడదు. తీయాలి అని అంటే మీరు తీసుకోవాలి, కానీ మున్సిపాలిటీ కూడా తీయలేడు వచ్చి. మీరు అందరూ కట్టేసుకుంటే ఏ గ్యాప్ ఉందని అటు చేయబట్టలేడుగా. మాతో పాటు మీరు కూడా ఎలా తీయాలి, మధ్యలో ఏదో ఉన్న గ్రిల్ వేసుకున్నారనుకో, మీరని కాదు ప్రతి ఒక్కరు బాధ్యతగా కట్టేటప్పుడు అది వేసుకుంటే మీకు కూడా ఇప్పుడు ఏమవుతుంది, తలకో 10,000 ఖర్చు అవుతుంది. అదే మెట్లు కట్టుకోవడానికి ఆ తలకో 10,000 వేసుకుని రోడ్డు వేసేసుకుంటే ఏం కొట్టుకోకుండా. శుభ్రంగా మీ ఇంటి ముందు ఎవరు ఇంటి ముందు వాళ్ళు, మీరు ఇంకెవరికి కట్టద్దు, మీ ఇంటి ముందు మీరు సర్జరీ చేసుకోండి. హ్యాపీగా ఎవడో మాట్లాడరు, మీది కదపరు.
తర్వాత రోడ్డు వేస్తాను, సంవత్సరం బాగుంటుంది, 10,000 ఖర్చు పెట్టేసి, ఎక్కువ బడ్జెట్ కాదు. అంటే నేనేది ప్రభుత్వం కూడా అన్ని ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు, నేను చేస్తాను యాక్చువల్గా. అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నా, వేరే విధంగా కాదు. అంటే ఇంతకంటే బాగా పాడేవాడిని. మీకు ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది, వర్షం లేనప్పుడు ఇబ్బంది ఏం లేదు, వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది. రాళ్ళని పైకి తన్నేసి ఇప్పుడు ఇక్కడికే చెప్తున్నాం, ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా మీరు ఏం చేయొచ్చు, సిమెంట్ చిప్స్ కలిపి వేసేసుకుంటే నాకు తెలిసి మీ ఇంటి ముందు 5-6 వేలతో అయిపోద్ది. మా దగ్గర కూడా లేబర్ ఉన్నారు, వాళ్ళకి ఏం పని దొరకట్లా. మీరు ఇచ్చేస్తే ఆవిడ ఇంటి ముందు, ఆడు ఇచ్చిన వాళ్ళ ఇంటి ముందు వరకు వేసేస్తారు, మిమ్మల్ని చూసి పక్కన వాడు వేసుకుంటాడు. వస్తుంది ఓకేనా? ఇంకెవరి దగ్గరికి తిరగద్దు మీరు. అక్టోబర్లో ఒకసారి కనిపించండి, మళ్ళీ మీ నెంబర్ మేమే నోట్ చేసుకుంటాం, నేను చెప్తాం 100% మీకు. మిగతా అన్ని ఓకేనా? బాబు చదువుకుంటున్నాడా? అంగన్వాడీకి నెక్స్ట్ టైం వస్తుంది మీకు లాటరీ, నెక్స్ట్ టైంకి బాగా చదువుకోరు. అంగన్వాడీలో ఎక్కడైతే చదువుతున్నాడో అదే స్కూల్లో జాయిన్ చేయాలి మీరు. మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే కాదు, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ మేము యూనిఫామ్ ఇస్తున్నాం, భోజనం పెడుతున్నాం, చక్కటి టీచర్లను పెట్టాం, మా స్కూల్లోనే పెట్టాలి మీరు. మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు ప్రజలందరి దగ్గరికి వెళ్ళమని చెప్పారో, ఈ రోజున మరి 47వ డివిజన్లోకి రావడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా 1-2 స్ట్రీట్లు మరి ఏదైతే ఇబ్బందులు ఉన్న దగ్గరికి మేము కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు చెబితేనే మాకు కూడా గ్రౌండ్ లెవెల్ ఏం చేయాలనేది తెలుస్తుంది. డెఫినెట్గా అన్నీ కూడా చేసాం. ఇప్పుడు కూడా కొత్త విషయం మాకు కూడా తెలిసింది. దాంట్లో ఏదైతే గ్యాస్ డబ్బులు పడట్లేదని కొంతమంది చెప్తున్నారో దాన్ని వెరిఫై చేయమంటే వాళ్ళు ఏదైతే సచివాలయ సిబ్బంది దానికి మా దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు. అన్ని అర్హతలు కూడా ఉండి గ్యాస్ డబ్బులు ఎందుకు పడట్లేదు అనే దాని మీద డెఫినెట్గా ఇవ్వాలి. మరి కలెక్టర్తో కానీ మినిస్టర్ గారితో మాట్లాడతాను. దానికి ఏదైతే మరి దేని ద్వారా అప్లోడ్ చేసుకోవాలనేది నిర్ణయం తీసుకుని పడిన వాళ్ళందరికీ కూడా పడేటట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే ఈ సందులో తిరిగితే ఇద్దరు అదే సమస్య చెప్పారు. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి మా దగ్గర లేదంటే తర్వాత చెప్తామని అంటున్నారు. దాన్ని పిలిచి అడిగినప్పుడు అసలు మన దగ్గర ఆప్షనే లేదన్నారు. డెఫినెట్గా మరి కొత్త సమస్య గ్రౌండ్లో నాయకుడు తిరుగుతున్నప్పుడు ప్రతిదీ కూడా తెలుస్తుంది. దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి మేము కూడా చేస్తాం. ఏదైనా సమస్య ఉందనేదే లేదన్నదని మేము కూడా రమ్మంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు అన్నీ కూడా తెలుస్తాయి. ఫీడ్బ్యాక్ మనం ఏదో ఇచ్చేసామని అనుకుంటాం కదా, చాలామంది ఆనందంగా ఉన్నారని చెప్పారు. ముందు ఏదైతే మాట ఇచ్చానో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ పాటు ఓట్లప్పుడు ఏదైతే అడిగానో ఇంటింటికి వచ్చానో ఈ రోజున కూడా ధైర్యంగా వాళ్ళందరింటికి కూడా మేము వెళ్తున్నాం. మేము పని చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాం. కొంతమందికి కొద్దిగా అవగాహన లేక ఇంకా ఈ టిడ్కో ఇల్లు కట్టాలా, ఆ ఇల్లు కట్టాలా, మాకు ఎక్కడ పట్టా వచ్చిందనేది కొంతమంది తెలియక వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా ఆర్పీఎల్ ద్వారా మీటింగ్ చేసి ఎవరి దగ్గర అయితే పట్టాలు ఉన్నాయో, ఎవరికైతే టిడ్కో ఇల్లు ఉన్నాయో విభజించి వాళ్ళందరికీ కూడా చెప్పి రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఇంటి గురించి ఎవరో కూడా అడగకూడదు వీళ్ళు. ఎందుకంటే ఇల్లు వాళ్ళకి ఎక్కడ ఉంది, వాళ్ళు కట్టుకోవడానికి 2,30,000 ఉంది. అదే టిడ్కో ఇల్లు దీపావళి అయ్యేసరికి వాళ్ళకి అందజేస్తారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సమస్య గురించి మళ్ళీ ఎక్కడా ప్రస్తావించరు. దాన్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మరి కార్పొరేటర్ మీద, ఆ కార్పొరేటర్ ఆర్పీ మీద ఉంది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల మీద మనకు అవగాహన వస్తేనే మనం వాళ్ళకి చేయగలమని అనుకుంటున్నాం. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్న రోడ్లు, డ్రైన్లు ఎక్కడికి వెళ్ళినా ఎలాగే ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చాలా నిర్వీర్యం చేసేసారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రోడ్ల గురించి కూడా ప్రజలు అడిగే పరిస్థితి లేకుండా చేసే బాధ్యతని మేము కానీ మేయర్ గారు కానీ తీసుకుంటాం. ఎందుకంటే అన్నీ కూడా ఫీడ్బ్యాక్తో పాటు ప్రతి వార్డులో కూడా ఏ అయితే రోడ్లు బాగోలేదో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి జాగ్రత్త పెట్టుకున్నాం. ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రజలు బయటికి కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నారో అవి ఇప్పుడు యుద్ధపరతికతను కొన్ని చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో అటువంటి రోడ్డు అనేది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంత వర్షం వచ్చినా సరే బయటికి నిర్భయంగా వచ్చేటట్టుగా. ఎందుకంటే అంచెలంచెలుగా చేసుకెళ్తేనే కానీ ఫండ్స్ సరిపోయే పరిస్థితి కాదు. ప్రజలకే అవగాహన ఉంది, ప్రజలు మేము చేస్తామని నమ్మకం ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ ఏదో మేము వచ్చేసాం సంవత్సరంలో ఇది చేసేసాం అనేది కాదు, 2వ సంవత్సరం ఏం చేసాం అనేది చూపించాలి, వాళ్ళకి చెప్పాలి. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా నిరంతరం గ్రీవెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సమస్య ఉంటే వస్తారు. నాయకులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ తిరిగితే వాళ్ళు కూడా చెప్తారు. అందుబాటులో ఉన్నప్పుడు పని అయినా అవ్వకపోయినా మన సమస్య మనం చెప్పుకోగలుగుతున్నాం అనే ధీమా వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా పరిపాలన సాగుద్ది. మరి అందరూ కూడా మరి మీడియా మిత్రులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.